ఫ్రెండ్స్, ఏదైనా ఒక పార్టీ ఒక ఎలక్షన్స్లో 151 సీట్లు సంపాదించి మళ్ళీ అదే పార్టీ మళ్ళీ ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లు సంపాదిస్తే ఐడియల్గానే ఆ పార్టీ యొక్క లీడర్ అనేవి డిమోరలైజ్ అవుతాడు. ఆ పార్టీ క్యాడర్ అనేది చెల్లాచెదురవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ పార్టీ యొక్క ఫ్యూచర్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఏ పార్టీ గురించి చెప్పానో, అదే పార్టీ వైసీపీ. అదే నేను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీ యొక్క గ్రాఫ్ కొంత తగ్గుతుందనో, లేకపోతే ఎందుకో రూలింగ్ పార్టీ అనేది డిఫెన్స్లో ఉంటుంది అని నాకు అనిపించింది. నేను ఎందుకని మాట అంటానంటే, నేను ఒక 6 ఇష్యూస్ నేను నోటీస్ చేశాను. ఈ 6 ఇష్యూస్లోనే వాళ్ళు ఎక్కువ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు, వైసీపీ మాత్రం అఫెన్స్లో ఉండిపోయింది. ఎందుకు అంటున్నానంటే, నాకు తెలిసి ఫస్ట్ ఏదైనా ఒక మిస్టేక్ కూటమి ప్రభుత్వం చేసిందంటే అది మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పేసి ఒక సిబిఎన్ గారు ఒక ఇచ్చిన స్టేట్మెంట్ లిటరల్ చెప్పాలంటే వైసీపీ అప్పటి వరకు వెంటిలేటర్ మీద ఉన్న వైసీపీకి కాస్త ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుంది. అంటే అది ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వం టెండర్లు వేయమని చెప్పేసి అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ తోటి ఒక్కడు కూడా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదని మీరు అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అనేది కూటమి ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో డిఫెన్స్ లైన్ పెట్టింది, ఏ స్థాయిలో అటాక్ చేసింది, ఏ స్థాయిలో కార్నర్ చేసింది అర్థం చేసుకోవచ్చు. సో రెండో అంశం ఏంటంటే, డిఎస్సికి సంబంధించిన ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ మీద ఎందుకోగా నాకు కూటమి ప్రభుత్వం సరిగా ఆ ఇష్యూని అడ్రస్ చేయలేదు, సరిగా కౌంటర్ వైసీపీకి ఇవ్వలేదని చెప్పి అనిపించింది. మూడో అంశం ఏంటంటే, ఇది వైసీపీకి ట్రంప్ కార్డ్ అని చెప్పొచ్చు, మావిగా. సో లిటరల్ చెప్పాలంటే ఎలాగో వాళ్ళు అమరావతికి వ్యతిరేకమనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు మావిగా వదిలేరు. టీడీపీ ఎలా అయిపోయిందంటే, అమరావతే కావాలి, మావిగాను వద్దు అని చెప్పే పరిస్థితి టీడీపీ లేదు. ఓపెన్గా టీడీపీ ఎక్కడ కూడా మావిగాను అపోజ్ చేసే పరిస్థితికి లేదు. అంటే ఈ 3 అంశాల్లో జగన్మోహన్ రెడ్డి టీడీపీని లిటరల్ చెప్పాలంటే డిఫెన్స్ లైన్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీని అఫెన్స్కి తీసుకెళ్ళాడు. అయితే ఇంకొక 3 అంశాలు కూడా నేను నోటీస్ చేశాను. అదేంటంటే, అయితే కూటమి ప్రభుత్వంలో ఇంపార్టెంట్ మెంబర్గా ఉన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, సో ఆయన కూడా ఆయనకున్న ఏదైతే ఇమేజ్ అనేది జనాల్లో ఒక పలచబడింది. అట్ ద సేమ్ టైం అతను చేసిన ఏవైతే కొన్ని ఈ ఇష్యూస్ వల్ల అతనికి కూడా కొంత స్థాయిలో డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే ఏదైతే సుగాలి ప్రీతి కేసు ఇష్యూ కానీ, లేదంటే విజయవాడలో చనిపోయిన ఎవరైతే గాదే సాయి కృష్ణ లాకప్ డెత్స్ ఇష్యూలో కానీ, లేదంటే యూట్యూబ్ ప్రశ్న రావణ్కి సంబంధించిన అరెస్టు ఆయన పెట్టిన కేసు సంబంధించి ఈ 3 అంశాలలో పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అటాక్ చేశారు. అంటే వైసీపీ కాదు, ఆ వైసీపీ ఈ 3 అంశాలలో అతన్ని కార్నర్ చేసింది. అట్ ద సేమ్ టైం జనాల్లో కూడా పవన్ కళ్యాణ్ యొక్క స్పందించే విధానం మీద కూడా జనాలు కూడా కౌంటర్ అటాక్ చేశారు. సో ఈ 3 అంశాలు, ఇంతకుముందు చెప్పిన ఒక 3 అంశాలు, ఈ 6 అంశాల్లో ఖచ్చితంగా కూటమి అయితే కొంత డిఫెన్స్లో వెళ్ళిపోయింది, వైసీపీ అఫెన్స్లో ఉంది. సో ఐడల్గా ఈ 6 అంశాలే కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ గ్రాఫ్ని తగ్గించింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని అఫెన్స్లో తీసుకెళ్ళారనేది నేను అనుకుంటాను.